మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున చేరవచ్చిన మీ అందరికీ ప్రభువు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్యమైన బైబిల్లో నుండి పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. నేను కూడా ప్రార్థన చేస్తాను. ప్రభు సహాయం నిమిత్తమై. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు నాయన స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడవు, కృప చూపే దేవుడవు, వందనాలు దేవా, స్తోత్రం స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ దినము కూడా నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. కూడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించండి. వాక్యం చదువుకున్నాం ప్రభువా, మాకు తగిన జ్ఞానము, ఆలోచన దయచేయండి. ఈ నీ మాటలు మీరే బోధించుమని, పాపికి రక్షణ, విశ్వాసకి ఆదరణ కలిగించే మాటలు బోధించుమని, సహాయపడుమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తుకు గల 117 ఆత్మీయమైన పేర్లలో ఇదొక్క పేరు. ఇది 15వ పేరు. ఏమిటి? శ్రీమంతుడును అని ఆయనకు పేరు. ఆయన శ్రీమంతుడు, సిరికే రాజు. శ్రీమంతుడు, సిరికే రాజు. ఆయన ప్రార్థించిన వెంటనే కృప చూపేటువంటి వాడు అని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతాం. ఈ దినమందు శ్రీమంతుడగు దేవుని గురించిన కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. ఈ శ్రీమంతుడు విశ్వాసులైన వాళ్లకు లేదా దేవుని దాసులకు ఏం అప్పగించాడో ఆ మాట కూడా మనము చూడాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము వచనం 8 చూడండి. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము అని ఉంది. ఇక్కడ కూడా శ్రీమంతుడగు దేవుడు అని ఉంది. శ్రీమంతుడగు దేవుడు. దేవుడెవరు? శ్రీమంతుడు. శ్రీమంతుడెవడు? ఎవరు అంటే దేవుడే. ఆయన శ్రీమంతుడు, ఆయన దేవుడు, ఆయన సృష్టికి దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయనే నిర్మాణకుడు అని దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది. కాబట్టి ఈ శ్రీమంతుడగు దేవుడు పౌలుకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త అని రాయబడింది. పౌలుకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త. ఆయన మానవులకు తన సువార్తను అనగా మహిమగల సువార్తను ఆయన అప్పగిస్తాడు. ఆయన తన పని చేసేటువంటి వారికి అప్పగిస్తాడు. ఈ మాట గుర్తుపెట్టుకుందాం. శ్రీమంతుడగు దేవుడు
నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త అన్నాడు. ఆయన మహిమగల సువార్త. ఆయన మహిమగలవాడు. ఆయన కూడా సువార్త ప్రకటించినాడు మానవునిగా ఈ భూమి మీద. దాదాపుగా 3.5 సంవత్సరాలు ఆయన కూడా సువార్త ప్రకటించినాడు. ఏ సువార్త ప్రకటించినాడు ఆయన అంటే, కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అనేటువంటి మాటలను ఆయన ప్రకటించినాడు. ఎంతకాలం ప్రకటించినాడు? 3.5 సంవత్సరాలు ఆయన సువార్తను ప్రకటించినాడు. ఆయన సువార్తను ప్రకటించి తన కాలం ముగించుకొని ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళుతూ ఆ సువార్తను అపోస్తులకు ప్రకటించినాడు, అప్పగించినాడు. 11 మంది అపోస్తులు ప్రభు మిగిలించిన సువార్తను వాళ్ళు ప్రకటించినారు. పేతురు అయితేనేమి, యోహాను అయితేనేమి, యాకోబు అయితేనేమి, స్తెఫెను, ఫిలిప్పు, అవునా, ఇట్లా మిగిలిన వారందరూ కూడా వాళ్ళు సువార్త ప్రకటించినారు. అది ప్రభు అప్పగించిన సువార్త, అది శ్రీమంతుడకు దేవుడు అప్పగించిన సువార్త. అదే సువార్తను పౌలు గుడక దేవుడు అప్పగించినాడు. ఆ సువార్త ఏమిటంటే మహిమగల సువార్త అని దేవుని వాక్యం చెబుతుంది. మహిమగల సువార్త. ఈ సువార్త పౌలు ఆసియా ఖండంలో, ఈ సువార్త పౌలు ఆ యెరూషలేం పట్టణంలో ఆ చుట్టుపట్టు గ్రామాల్లో తాను కూడా ప్రకటించినాడు. యేసే క్రీస్తు ఉన్నాడని ప్రకటించినాడు. ఒకప్పుడు యేసుక్రీస్తు అంటేనే ఒప్పుకోనివాడు, యేసుక్రీస్తు నమ్మిన వారిని హింసించేటువంటి ఈ పౌలు దేవుని చేత పట్టబడి మార్పు చెంది మారు మనసు పొంది దేవుడు అప్పగించిన ఆ మహిమగల సువార్తను అందరికీ ప్రకటించినాడు. దేవుడు మిగిల్చిపోయిన ఆ పనిని నేను పూర్తి చేస్తూ ఉన్నాను అన్నాడు. ఆ సువార్త నిమిత్తమై తాను శ్రమ పొందాడు. ఆ సువార్త నిమిత్తమై తాను దెబ్బలు తిన్నాడు. ఆ సువార్త నిమిత్తమై తాను మరణించినాడు. సువార్త నిమిత్తం. ఈ సువార్త గురించి కొన్ని మాటలు నేను చెప్తాను. బైబిల్లో చూద్దాం. ఇలాగ పౌలే రాశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయము 16-17 వచనాలు. 16-17 వచనాలు. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను అని అన్నాడు. పౌలు కొరింథీయులకు పత్రిక రాస్తూ సువార్తను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను సువార్తను ప్రకటించుచున్నాను అన్నాడు. పౌలు సువార్తికుడు కాబట్టి సువార్తను ప్రకటించినాడు. అది యేసును గురించిన సువార్త, పరసంబంధమైన సువార్త. అది మనిషిని రక్షించేటువంటి సువార్త. పాపము నుండి, శాపము నుంచి, మరణము నుండి విడిపించేటువంటి క్రీస్తు యేసు యొక్క సువార్త ఇది. మతం మార్చే సువార్త కాదు.
అవునా? మార్గము చూపించే సువార్త అనగా ఈ భూమి మీద నుండి పరలోకానికి మార్గం చూపించే సువార్త. ఈ సువార్త యేసు సువార్త. యేసే మార్గమై ఉన్న సువార్త అనేది దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంది. అందును బట్టి నేను సువార్తను ప్రకటించుచున్నాను అన్నాడు. నాకు అతిశయ కారణం లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అన్నాడు. సువార్త ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. సువార్త ప్రకటించేవాడు భారం మోస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలా. సువార్త ప్రకటించేది ఆషామాష కాదని గుర్తుపెట్టుకోవాలా. సువార్త ప్రకటించేది అది దుష్టులను పాపాత్ములను ప్రభు యొద్దకు నడిపించేటువంటిది అనేది గుర్తుపెట్టుకోవాలి. సువార్త అంటే ఏదో కొన్ని మాటలు ప్రకటించడం సాలియడం కాదు, కానీ సువార్త ప్రకటించడం మొదలుపెట్టింది మొదలుకొని మరణం వరకు ఆ సువార్తను అందించువారై ఉండాలని పౌలు జ్ఞాపకం చేశాడు. అందును బట్టి భారము నా మీద మోపబడి ఉన్నది అన్నాడు. తర్వాత అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని కూడా అన్నాడు. సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. అవునా? సువార్త ప్రకటించేవారు ఏ రోజు కూడా ఊక ఉండరు. పనిచేసే వాళ్ళు పనికి వెళ్తారు, పని లేకపోతే కనుక అడిగి పనికి పోతారు. అవునా? ఆ రోజు ఒకవేళ పని దొరకకపోతే కనుక వాళ్ళు బాధపడతారు, ఈ దినం పని లేకపోయిని అని. సువార్తికుని పని అంతకు మించింది గుడక. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. కాబట్టి ఈ భారము పౌలు మీద మోపబడింది. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును అన్నాడు. ఇది నేను ఇష్టపడి చేస్తే నాకు జీతం దొరుకుతుంది. అవునా? పనిచేసేవానికి కూలి దొరుకుతుంది, సువార్త పనిచేసేవానికి జీతం దొరుకుతుంది. సోమరులకు ఇవేమి ఉండవు కదా, సోమరులకు ఇవేమి ఉండవు. కాబట్టి నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వపు నాకు అప్పగింపబడెను అన్నాడు అన్నమాట. నాకు అప్పగించబడెను అని అన్నాడు. అంటే సంఘాన్ని కాచేటువంటి, సంఘములో ఉన్న విశ్వాసులను వాక్యము చేత బలపరిచేటువంటి కృప నాకు దేవుడిచ్చాడు అన్నమాట. తాను చెప్పాడు. వచనం 18 చూడగా 18 వచనంలో అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నా జీతము అన్నాడు. సువార్తను ప్రకటించుటయే నాకు జీతం అంట. అంటే సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నాకు జీతం అన్నాడు. సువార్తికుడు సువార్తను ఉచితంగా ప్రకటించాలి. ఉచితంగా పొందితిరి, ఉచితంగానే ఇవ్వండి అన్నాడు దేవుడు. అవునా? మీకు ఉచితంగా ఇవ్వబడింది కాబట్టి మీరు ఏం చేయాలి? ఉచితంగానే ఇవ్వండి అన్నాడు. సువార్త డబ్బుల కోసం ప్రకటించేది కాదు. సువార్త దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు కాబట్టి మనము కూడా సువార్తను ఉచితంగానే ప్రకటించాలా. అది పౌలు చెప్తున్న మాట, అది నేను చెప్పే మాట కాదు. దేవుని వాక్యంలో ఎంత స్పష్టంగా వాక్యం చెబుతుందంటే దాన్ని మనము గ్రహించు వారమై ఉండాలి. ఇక పౌలే వ్రాశాడు గలతీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురికి ఎలాగో అప్పగింపబడెనో అలాగే
సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచి ఉన్నప్పుడు అని అన్నాడనమాట. ఇక్కడ ఇద్దరు కనిపిస్తారు. మొదటి వ్యక్తి ఏమో పేతురు, రెండో వ్యక్తి ఏమో పౌలు. పేతురు ఎవరికి సువార్త ప్రకటిస్తున్నాడు? యూదులకు ప్రకటిస్తున్నాడు. అవునా? పేతురేమో యూదులకు, పౌలేమో అన్ని జనులకు అన్నమాట, దేవుని ఎరగని వాళ్లకు. తానే గుర్తు చేశాడు, సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురికి ఎలాగో అప్పగింపబడెనో అలాగే సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగించబడెను అన్నాడనమాట. పేతురేమో యూదులకు సువార్తికుడైతే పౌలేమో అన్యజనులకు సువార్తికుడైనాడు అనేది వాక్యం చెబుతుంది. పేతురేమో యూదులకు, ఇశ్రాయేలుకు సువార్త ప్రకటిస్తూ ఉంటే పౌలేమో అన్యజనులకు సువార్తను ప్రకటించినాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 8-9 వచనాల్లో మనం చూడగా ఇలాగ రాయబడింది, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులనవుటకు పేతురునకు సామర్థ్యము కలగజేసిన వాడు అన్యజనులకు అపోస్తులనవుటకు నాకును సామర్థ్యము కలగజేసానని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలనని చెప్పి తమలో పాలువారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి అన్నమాట రాయబడి ఉంది. వినండి, వాక్యములో మనం చూడగా మరి ఈ విధంగా రాయబడింది కదా, స్తంభములుగా ఎంచబడిన వారు. వాళ్ళు యాకోబు, కేఫా అంటే పేతురు, యోహానులు. వీరందరూ కూడా ఆ ఆదిమ సంఘానికి పెద్ద, వీరి ముగ్గురు కూడా. కాబట్టి వారికి అప్పగింపబడిన సువార్త భారము పౌలుకు కూడా అప్పగించబడిందని వారు తమ కుడి చేతిని ఇచ్చారంట. కుడి చేతిని ఇవ్వడం అంటే మీరు కూడా యేసుక్రీస్తు సువార్తలో పాలుభాగస్తులే అని అప్పగించటం, లేదా సెకండ్ ఇవ్వడం. ఈనాడు మనం చాలామంది కదా ఊరికనే సెకండ్ ఇస్తూ ఉంటాం. సెకండ్ ఎందుకు ఇస్తున్నామో మనకు అర్థం కాదు. అవునా? ఎందుకు ఇవ్వాలనో దేవుని వాక్యం చెబుతుంది, ఎందుకు ఇవ్వకూడదో కూడా దేవుని వాక్యం చెబుతుంది. దాన్ని మనం గ్రహించు వారమై ఉండాలని లేఖనం గుర్తు చేస్తూ ఉంది. నాకును బర్నబాకును తమ కుడి చేతులను అప్పగించరి అనే మాట బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఇలాగా వాక్యం చెప్తున్న మాట చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక పౌలు మొదటి అధ్యాయము 25-26 చూడండి. 25-26 వచనాల్లో దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని అని అన్నాడనమాట. ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ మనం గమనించి చూడగా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, దేవుని వాక్యమును అనగా అన్నాడు. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న ఆ మర్మమును అన్నాడు. మరుగు చేయబడిన దేవుని వాక్యము ఇప్పుడు పౌలు ద్వారా బయలుపరచబడుతూ ఉంది. దేన్ని దేవుడు మరుగుపరిచినాడో దాన్ని దేవుడు పౌలు ద్వారా దాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఎవరికి? అన్యజనులకు. మరుగై ఉన్న మన్నాను ఆనాడు
ఇశ్రాయేలు ప్రజలు తిన్నట్టుగా ఈనాడు మరుగైయున్న ఆ దేవుని సువార్త, ఆ దేవుని వాక్యము మన యొద్దకు రావడానికి దేవుడు పౌలును ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అనేది ఈ వచనం మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకంట మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. సంఘానికి పరిచారకుడు పౌలు అనే మాట మనకు కనిపిస్తుంది. అందుకోసమే మరుగై ఉన్న దేవుని వాక్యము బయలుపరచటానికి దేవుడు పౌలును ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అతడు పరిచారకుడైనాడు, సంఘంలో పరిచర్య చేసేవానిగా దేవుడు ఏర్పాటు చేశాడు. అంత మాత్రం కాకుండా సంఘాలను కట్టేవానిగా ఏర్పాటు చేశాడు. సేవకులను ఏర్పాటు చేయడానికి దేవుడు తనకు సామర్థ్యాన్ని అనుగ్రహించినాడు అని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. దీన్ని గ్రహించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. తిమోతికి 2వ పత్రిక రాస్తూ ఇలా చెప్పాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక పౌలు 4వ అధ్యాయం 3వ వచనం, 4వ అధ్యాయము 3వ వచనం చూడగా, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదచెవులు గల వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని అనే మాట వ్రాయబడి ఉంది. వాక్యం ప్రకటించమని మరి దేవుడు పౌలుకు ఆజ్ఞాపించాడు. పౌలు తిమోతికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఓ తిమోతి, జాగ్రత్త అన్నాడు. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అంటూ అన్నాడు కదా. ఎందుకనగా ఎందుకు అట్లా తిమోతి వాక్యం ప్రకటించాలా? సమయమందును అసమయమందును ప్రయాసపడాలి, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు, బుద్ధి చెప్పుచు. ఎందుకు ఇవల్ల అంటే 3వ వచనం, జనులు హితబోధను సహింపక. జనులు హితబోధను సహింపక. హితబోధ అంటే ఏమిటి? ఆరోగ్యకరమైన బోధను సహింపక. ఆరోగ్యకరమైన బోధను సహించలేకపోతున్నారన్నమాట. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఎవరికి ఇష్టం లేదు. బైబిల్లో ఏం రాయబడిందో అది చెప్తే కనుక ఏ వ్యక్తి ఇష్టపడడం లేదు. కల్పనా కథల వైపు, అవునా, స్వస్థతలు, నవ్వించే వాక్యము, అవా, ఇవన్నీ ఈనాటి ప్రజలకు ఆనాడు ఉంది, ఈనాడు కూడా ఇదే ఉంది. హితబోధను సహించని వాళ్ళు ఉన్నారు, అనగా ఆరోగ్యకరమైన బోధను సహింపని వారు ఉన్నారు అంటూ ఇట్లా అన్నాడు. చూడండి, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నారంట. తమ కొరకు పోగు చేసుకున్నారంట అంటే వారికి నచ్చిన బోధకులను వారు ఏర్పాటు చేసుకున్నారు, అంతేం లేదు. అతని బోధ మాకు నచ్చడం లేదు, పౌలు బోధ మాకు నచ్చడం లేదు, తిమోతి బోధ మాకు నచ్చడం లేదు, కాబట్టి మాకు అనుకూలమైన బోధకులు మాకు కావాలి అని వారికి అనుకూలంగా చెప్పే వారిని ఏర్పాటు చేసుకున్నారు. అవునా? ఖండించే వాక్యం అంటే ఇష్టం లేదు, అలా చేయకూడదు ఇలా చేయాలంటే ఇష్టం లేదు. తమకిష్టం వచ్చినట్టుగా నడుచుకుంటూ, తమకిష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ అలాంటి ప్రజలు ఇలాంటి బోధ ఎప్పుడు ఉడక వినరు, మనసున ఉంచారు. వారికి నచ్చిన బోధ ఒకటి చెప్పాలా, అవునా? అలాంటి వారు ఉన్నారన్నమాట కనిపిస్తూ ఉంది. కాబట్టి బాగా నవ్వించేవాడు కావాలా, అవునా? నెత్తిన చేతులు పెడుతోడు కావాలా, నూనె రాసుతోడు కావాలా, వారి నిమిత్తమై మరి ప్రార్థించుతోడు కావాలా, తర్వాత ఫలాలిస్తే
వారికి స్వస్థత కలగాల, అవునా? ఇలాంటి బోధకులు ఉండడం వల్ల విశ్వాసులుగా అదే విధంగానే తయారైపోయినారు. అలా ఉండకూడదంటే నువ్వు మాకు చెప్పొద్దులే అంటారు, అవునా? నువ్వు మాకు చెప్పొద్దులే, మాకు ఆయన బాగా చెప్తాడు అని ఆయన కాడికి పోయేతోళ్ళు ఉంటారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, హితబోధను సహింపక దుర్దచెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అని పౌలు భారముతో తిమోతికి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇంకేం గుర్తు చేశాడంటే చూడండి, వచనం 4వ వచనములో సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకును తిరుగు కాలం వచ్చాను అంట. సత్యమునకు చెవనియరు వీళ్ళు, అసత్యానికి మాత్రమే చెవనిస్తారు. దేవుని మాటలు వినరు కానీ లోకపు మాటలు మాత్రం గంటల తరబడైనా వింటారు. ఈడొక అర్ధగంట కూర్చోలేరు, ఈడొక గంట కూర్చోలేరు, ఈడొక 2 గంటలు కూర్చోలేరు, కానీ కల్పనా కథల కాడికైతే గనక ఆడ తెల్లవాళ్ళైన కూర్చొని ఆ మాటలు వింటారు. సత్యమైన బోధ వినడానికి ఇష్టపడిన ప్రజలు ఈ లోకంలో ఉన్నారు అనే సంగతి దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి వచనం 5 చూడగా, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికును పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు తిమోతి అని తిమోతికి జ్ఞాపకం చేశాడు. నాకు అప్పగించిన సువార్త నీకు కూడా అప్పగించబడింది కాబట్టి ప్రయాసపడు అన్నాడు, అవునా? శ్రమపడు అన్నాడు, మితంగా ఉండు, శ్రమపడు, సువార్తికుని పనిచేయి, పరిచర్యను సంపూర్ణంగా జరిగించు, అది మనకు అప్పగించబడింది అని పౌలు తిమోతిమట్టుగా మనం చూస్తాం. ఇదే మాటలే చూడండి తీతుకు రాస్తూ ఇట్లా అన్నాడు. తీతు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, 1వ అధ్యాయము 9వ వచనములో తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడునై ఉండవలెను అని అన్నాడనమాట. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా మనము ఆలకించు వారమై ఉండాలి. ఈ మాటలు చూడండి, అంటే పెద్దల యొక్క అర్హత గురించి చెప్తూ ఎలా ఉండాలి పెద్దల సంఘములో అనే దాన్ని బట్టి వ్రాసుకుంటూ వచ్చినాడు మొదటి నుంచి. ఆ విషయాలు మనకు కనిపిస్తాయి. 6వ వచనంలో అన్నాడు కదా, ఎవడైనను నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారునై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడనై ఉన్న ఎడల అట్టివానిని పెద్దగా నియమింపవచ్చునని చెప్తూ, ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశానిగ్రహము గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొని వాడునై ఉండవలెను అన్నమాట బైబిల్ మనకు చెబుతుంది. కాబట్టి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టువాడు నై ఉండాలి అన్నమాట కనిపిస్తుంది. ఎవరు? అధ్యక్షుడైన వాడు, అధ్యక్షుడు అనేవాడు ఇలాగ ఉండాలా, సంఘాన్ని ప్రేమించి వాడే ఉండాలి అని తాను జ్ఞాపకం చేస్తూ వచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి శ్రీమంతుడు నగు దేవుడు ఆయన తన సువార్త పనిని పౌలుకు అప్పగించాడు. పౌలు తిమోతి అదే పౌలు తీతుగుడిక ఇట్లా అప్పగించడం జరిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన శ్రీమంతుడు అనే మాట కనిపిస్తుంది.
ఆయన శ్రీమంతుడు మాత్రమే కాదు, ఆయన సిరికే రాజు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అనే మాట రాయబడింది. కాబట్టి ఆ శ్రీమంతుడకు దేవుడు మనకును తన సువార్తను అప్పగించినాడు. మన కాలములో మనము సువార్త ప్రకటించాలి. సువార్త ప్రారంభించడం, సువార్త ముగించాలి. ఆ తర్వాత దేవుడు మరొకరికి ఈ సువార్తను అప్పగిస్తాడన్న సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు పనిలో మనము జాగ్రత్త గలవారమై ఉందాం. ప్రజలకు ఆరోగ్యకరమైన బోధన మనం అందిద్దాం. ఆ విధంగా అందించడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు రాయించిన మాటలు మాకు బోధించారు, అందుని బట్టి స్తోత్రాలు. విన్న లేఖన సత్యం దీవించి ఆశీర్వదించండి. విన్నవారి హృదయాల్లో కార్యం జరిగించండి. వినబోయే వారి హృదయాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని, కాపాడుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.